ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి 143. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అస్సలు బాలేనండి, చాలా సాడ్గా ఉన్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ తమిళ్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా, నేనంటే చాలా మిస్టేక్ చేశానండి, చాలా పొరపాటు చేశాను. నేను ఏం మిస్టేక్ చేశానంటే మా బాబు విషయంలో అండి. ప్రతి తల్లి కూడా ఇలా చేయకూడదు, నేను చేసిన మిస్టేక్ ఇంకెవ్వరూ చేయకూడదు అనేసి ఈ వీడియో చేస్తున్నాను. నేనేం చేశానంటే, నేను ఏదైనా పనిలో ఉంటాను కదా, అప్పుడు ఎక్కువ అల్లరి పెట్టి ఎక్కువ సతాయించినట్లయితే, నెక్స్ట్ నేను యూట్యూబ్లో ఏవైనా వీడియోస్ చేస్తున్నప్పుడు సతాయిస్తాడు మా బాబు మా పాప. నేనేం చేసేదాన్ని, మొబైల్ ఇచ్చేదాన్ని, చూసుకో నాన్న, ఏమైనా గేమ్స్ చూసుకో, ఏదైనా వీడియోస్ చూసుకో అనేసి నేను మొబైల్ ఇచ్చేస్తా. ఇంకా వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పనిలో వాళ్ళు మొబైల్ చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఇద్దరు అంతే, పాప మొబైల్ చూస్తుంది, బాబు కూడా చూస్తారు. ఇంకా సర్లే, నా పనికి వాళ్ళు అడ్డం రాలేదు కదా అనేసి నేను కూడా పట్టించుకోలేదు పెద్దగా. వాళ్ళు అందులో ఏం చూస్తున్నారు, ఏం ఆడుతున్నారు, అసలు ఏ వీడియోలు చూస్తున్నారు అనేసి నేనైతే చూడలేదు ఎప్పుడు కూడా. సరే, నా పని జరుగుతుంది కదా అన్నట్టుగా వదిలేశాను. కానీ చివరికి ఇలా జరిగిందండి. అసలు చాలా చెప్పాలని కూడా చాలా బాధగా ఉంది. అంత ఎమోషనల్గా నేను ఫీల్ అవుతున్నాను. మీరైతే దయచేసి తప్పునైతే చేయకండి ఫ్రెండ్స్. నేను చేసిన మిస్టేక్ని మీరైతే చేయకండి. అస్సలు మీ పిల్లలకి మొబైల్స్ని అయితే ఇవ్వకండి. ఇచ్చినా కూడా మీరు ఒక టైం పెట్టండి, ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 20 మినిట్స్కి మొబైల్ తీసుకుంటాను నాన్న అనేసి చెప్పేసి మీరు మొబైల్ ఇవ్వండి. దయచేసి మొబైల్ అసలు ఇగ్నోర్ చేసినా కూడా బెటరే. నేను మొబైల్ అయితే ఇవ్వను. టీవీలో ఏవైనా బొమ్మలు పెడతాను చూడమనేసి అయితే చెప్పండి. కానీ నేను చేసిన మిస్టేక్ని మీరైతే చెయ్యొద్దు. నేను మొబైల్ ఇచ్చాను, ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లంగా ఏర్పడింది మొబైల్ ఇవ్వడం వల్ల. ఇప్పుడు మా బాబు నిద్రపోతున్నాడు. నిద్రపోయే టైంలో కూడా మా బాబు ఏం చేస్తున్నాడంటే, మొబైల్ చూస్తున్నట్టు తను అదే మూమెంట్లోకి వెళ్ళిపోయి, నిద్రలో కూడా మొబైలే చూస్తున్నాను అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయి చూస్తున్నాడు తను. నేను వీడియో కూడా యాడ్ చేస్తానండి, మా బాబు చేసిన వీడియో కూడా మీకైతే యాడ్ చేస్తాను. అంటే వాడు నిద్రపోతూ అలా చేశాడు. మా హస్బెండ్ అయితే చూపిస్తున్నాడు, నాకు చెప్పాడు, చూడు ఎలా చేస్తున్నాడో బాబు అనేసి. ఇంకా నేను వెంటనే వీడియో అయితే తీశాను. మీకు కూడా యూజ్ అవుతుంది కదా, మీరు కూడా ఇలా చేయకుండా ఉంటారు, మీ పిల్లలకు మొబైల్ ఇవ్వకుండా ఉంటారు. నేను చేసిన మిస్టేక్ని మీరు చేయొద్దు అనేసి మీతో షేర్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు మీ ముందుకైతే వచ్చాను. ఇప్పుడు వీడియో క్లిప్ని అయితే యాడ్ చేస్తాను, వీడియో చూడండి. అంత డిసప్పాయింట్గా, అంత మెంటల్గా మా బాబు అయితే ప్రిపేర్ అయిపోయి మొబైల్లో కలలో కూడా అలా చేస్తున్నాడు. అంత బాధేస్తుందండి మా బాబు చేసిన పనికి. కాబట్టి దయచేసి మీరైతే ఇవ్వకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క పేరెంట్కి చెప్తున్నాను, దయచేసి మీరు మీ పిల్లలకి మొబైల్ మాత్రం ఇవ్వద్దు. యాడ్ చేస్తున్నాను చూడండి. ఓయమ్మా, ఏంది బావీడు, ఏంది వీడు ఇట్లా చేస్తున్నాడు? అమ్మో, నాకు భయం వేస్తుంది. క్లిప్నైతే చూశారు కదా, అలా చేశాడండి మా బాబు. క్లిప్లో నేను చూపించాను కదా, రియల్ అండి. నేనేదో వీడియో కోసం మా బాబుతో అయితే చేయించలేదు, రియల్గా మా బాబు అలా చేశాడు. కాబట్టి మీకైతే షేర్ చేస్తున్నాను. నా గుడ్ థింగ్స్ని మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు నేను పడే బాధని, నేను పడే ఎమోషనల్ ఫీలింగ్ని కూడా మీతో షేర్ చేసుకుందాం, మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి వీడియో చేయాల్సి వచ్చింది, చేశాను కూడా. కాబట్టి ఇక పైనుంచి మీరు ఎవ్వరు నేను చేసిన మిస్టేక్ని అయితే చెయ్యొద్దు. మీ పిల్లలకి మెయిన్గా మొబైల్స్ని అయితే ఇవ్వద్దు, ఇగ్నోర్ చేసేయండి. అసలు ఏమి అడిగినా కూడా అసలు ఇవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు మీకు యూజ్ అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అవును సిస్టర్, నిజమే, మేము మా పిల్లలకి మొబైల్ ఇవ్వము అనే కామెంట్ని ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా, ఈ వీడియో ప్రతి ఒక్క పేరెంట్కి రీచ్ అయ్యేలాగా మీరు లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.